విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య సుప్రీంకోర్టు ఫారెస్ట్ కన్జర్వేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా 3 ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? గొడవర్మన్ తిరుమలపాద్ జడ్జిమెంట్ ఏమి చెప్తోంది? 2023లో వచ్చినటువంటి ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు కాంట్రవర్షియల్ అయింది? ఈ మూడింటికి సమాధానం చెప్తాను. ఇవే కాకుండా గ్లోబల్ వార్మింగ్ డెఫినేషన్ ఏమిటి, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వాలంటరీ నేషనల్ రివ్యూస్, ఈ రెండింటి గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. వీటి అర్థం ఏమిటి కొద్ది సెకండ్లలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్టబుల్ నుంచి బయోచార్ ఎలా తయారు చేస్తారు, వాటి అడ్వాంటేజెస్ ఏమిటి, అంటే బయోచార్ యొక్క అడ్వాంటేజెస్ ఏమిటి. ఇక సముద్రాలకు సంబంధించి మనం తరచుగా ఆల్గల్ బ్లూమ్స్, డెడ్ జోన్స్ అనేటువంటి పదాలను వింటూ ఉంటాం. వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి పొల్యూషన్ నార్మ్స్ ఏమిటి, ఇంకా వీటితో పాటుగా మిథేన్ ఎమిషన్స్, న్యాచురల్ సోర్సెస్ ద్వారా మిథేన్ ఎలా రిలీజ్ అవుతుంది, ఆంథ్రోపలాజికల్ సోర్సెస్ ద్వారా ఎలా రిలీజ్ అవుతుంది, ఫారెస్ట్ ఫైర్స్ ఎందుకు జరుగుతాయి, వాటి మూలంగా డిసడ్వాంటేజెస్ ఏమిటి, ఇవన్నీ మీకు రాగల 20 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి 3 ప్రశ్నలు ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్య సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి ఆదేశం జారీ చేసింది. అదేంటంటే ఫారెస్ట్కి సంబంధించి డిక్షనరీలో ఏదైతే మీనింగ్ ఉందో దాన్ని మీరు సాక్రోసాంక్ట్గా కాపాడండి. అంటే తిరుమలపాద్ జడ్జిమెంట్లో ఏదైతే చెప్పబడిందో మేము తదుపరి ఆర్డర్స్ ఇచ్చే వరకు ఆ ఫారెస్ట్ యొక్క శాంక్టిటీని కాపాడండి అని చెప్పింది. అసలు ఇలా చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటి అని మీకు తెలియాలంటే, అసలు ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో రావడానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసుకుందాం. 1951 నుంచి 1975 దాకా, అంటే 25 సంవత్సరాల కాలంలో దాదాపు 4 మిలియన్ హెక్టేర్స్ ఫారెస్ట్స్ నాన్ ఫారెస్ట్ పర్పసెస్ కోసం డైవర్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఫారెస్ట్స్ అనేది స్టేట్ లిస్ట్లో ఉండేది. మీ అందరికీ తెలుసు, షెడ్యూల్ 7 ప్రకారం స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ ఉంటాయని చెప్పి. అయితే ఈ యొక్క తీవ్రతని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా ఫారెస్ట్స్ని స్టేట్ లిస్ట్ నుంచి కన్కరెంట్ లిస్ట్కి ట్రాన్స్ఫర్ చేసింది. మీ అందరికీ తెలుసు, కన్కరెంట్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం చట్టం తేవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తేవచ్చు. ఒకవేళ ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే కేంద్రం తెచ్చినటువంటి చట్టం ప్రివెయిల్ అవుతుంది. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ అంటాం. అంటే ఈ ఫారెస్ట్స్ నాన్ ఫారెస్ట్ పర్పసెస్కి డైవర్ట్ చేయడానికి సంబంధించి ఇక్కడ ఈ కన్కరెంట్ లిస్టులోకి తీసుకురావటం వల్ల కేంద్రం చట్టం తీసుకురావడానికి అవకాశం కలిగింది. అందువల్లనే కేంద్రం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980ని తీసుకొచ్చింది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం మీరు ఇక్కడ చూస్తే ఎప్పుడైనా సరే ఈ ఫారెస్ట్స్ని వేరే నాన్ ఫారెస్ట్ పర్పసెస్కి డైవర్ట్ చేయాలంటే, అంటే ఒక ఫారెస్ట్ ఉంది, దాన్ని మైనింగ్ పర్పస్ కావచ్చు, ఇంకేదైనా పర్పసెస్కి డైవర్ట్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వ కన్కరెన్స్ తప్పనిసరి అన్నమాట. ఈ యొక్క ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఫారెస్ట్ ల్యాండ్ని మిగతా పర్పసెస్కి డైవర్ట్ చేయాలి. ఏదో చూసి చూడకుండా వదిలేసే విషయం కాదు. 1951 నుంచి 75 దాకా చాలా డిస్ట్రక్షన్ జరిగింది. 4 మిలియన్ హెక్టేర్స్ ఫారెస్ట్ ల్యాండ్ డైవర్ట్ చేయడం జరిగింది. అలా జరిగితే ఫారెస్ట్స్ మిగలవు. అందుకనే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి, అంటే కేంద్ర కన్కరెన్స్ కావాలి అని చెప్పి ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 చెప్తోందన్నమాట. వాస్తవంగా చూస్తే దీని ఫలాలు కూడా మనం చూసాం.
మొదటి 25 సంవత్సరాల్లో 4 మిలియన్ హెక్టేర్స్, ఇంతకు ముందే చెప్పాను 1950ల నుంచి 70ల దాకా 4 మిలియన్ హెక్టేర్స్ నాన్ ఫారెస్ట్ పర్పసెస్కి డైవర్ట్ అయితే, ఈ చట్టం వచ్చిన తర్వాత కేవలం గత 40-45 ఏళ్లలో 1 మిలియన్ హెక్టేర్స్ మాత్రమే డైవర్ట్ చేయడం జరిగింది. అర్థమైంది కదా. అయితే ఇది ఇలా ఉండగా 1996వ సంవత్సరంలో గొడవర్మన్ తిరుమలపాత్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఫారెస్ట్స్ని రికగ్నైజ్ చేయటానికి మీరు ఏం చేస్తున్నారు, 1980 చట్టం ప్రకారం మీరు ఎలా రికగ్నైజ్ చేస్తున్నారు, నోటిఫైడ్ ఫారెస్ట్ అంటే బయట గజెట్ నోటిఫికేషన్ ద్వారా డిక్లేర్ చేసిన ఫారెస్ట్ ప్లస్ మీ యొక్క గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్న ఫారెస్ట్, డిక్లేర్ చేయకపోయినా సరే మీ రికార్డ్స్లో ఉన్న ఫారెస్ట్ అంటే మీరు గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్న ఫారెస్ట్ అలాగే నోటిఫై చేయబడ్డ ఫారెస్ట్, ఈ రెండింటిని మాత్రమే ఫారెస్ట్స్గా కన్సిడర్ చేస్తున్నారు. అందువల్ల చాలా కమ్యూనిటీ ల్యాండ్స్, చాలా ఫారెస్ట్స్ ఇంకా రికార్డ్స్లో లేవు, అలాగే నోటిఫై కాబడలేదు. అందుకని మీరంతా ఏం చేయాలంటే, ఫారెస్ట్ డెఫినిషన్ ఏమిటో వెతకండి. డిక్షనరీలో ఫారెస్ట్ డెఫినిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరన్నీ ఐడెంటిఫై చేయండి. దీనికోసం ఒక స్పెషల్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ కమిటీని ఎస్టాబ్లిష్ చేసి ఫారెస్ట్ అనేది డిక్షనరీ డెఫినిషన్ ప్రకారం ఐడెంటిఫై చేయండి అని చెప్పి తిరుమలపాత్ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత రాష్ట్రాలు స్పెషల్ కమిటీస్ని ఏర్పాటు చేశాయి. కొన్ని రాష్ట్రాలు ఈ డీమ్డ్ ఫారెస్ట్స్ని ఐడెంటిఫై చేశాయి. అంటే డిక్షనరీ ప్రకారం ఐడెంటిఫై చేయబడ్డటువంటి ఫారెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గజెట్లో నోటిఫై కాకపోయినా, గవర్నమెంట్ రికార్డ్స్లో లేకపోయినా వాటిని డీమ్డ్ ఫారెస్ట్స్గా ఐడెంటిఫై చేయటం జరిగిందనమాట. అట్లా కొన్ని రాష్ట్రాలు చేశాయి, కొన్ని రాష్ట్రాలు చేయలేదు. యూనిఫామిటీ లేదు. అసలు ఈ డెఫినేషన్ ఏమిటో కూడా ఒక రాష్ట్రం ఒకలా చూసింది, ఇంకో రాష్ట్రం ఇంకోలా చూసింది. ఇది ఇలా జరుగుతున్న క్రమంలో 2023వ సంవత్సరంలో ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ 1980కి కేంద్రం అమెండ్మెంట్స్ తెచ్చింది. అమెండ్మెంట్స్ తెచ్చి ఏం చేసిందంటే, ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ కింద ఏవి కవర్ అవుతాయో ఆ చట్టంలో చెప్పింది. ఏం చెప్పింది, నోటిఫైడ్ ఫారెస్ట్ అలాగే రికార్డెడ్ ఫారెస్ట్. అంటే తిరుమలపాత్ జడ్జిమెంట్ని ఓవర్ టర్న్ చేసిందనమాట. తిరుమలపాత్ జడ్జిమెంట్ ఏమో మీకు రికార్డ్స్లో లేకపోయినా, మీరు నోటిఫై చేయకపోయినా, డిక్షనరీ డెఫినేషన్ ప్రకారం అది ఒకవేళ ఫారెస్ట్గా పరిగణించాల్సి వస్తే మీరు దాన్ని డీమ్డ్ ఫారెస్ట్గా ఉంచాలి, దాన్ని వేరే పర్పసెస్కి వాడకూడదు. వేరే పర్పసెస్కి డైవర్ట్ చేయాలంటే మిగతా నోటిఫైడ్ ఫారెస్ట్కి ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే రూల్స్ వర్తిస్తాయి అని చెప్పి తిరుమలపాత్ జడ్జిమెంట్ చెప్పింది. చెప్పిన తర్వాత రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో దానికి సంబంధించి డీమ్డ్ ఫారెస్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, కొన్ని రాష్ట్రాల్లో అసలు ఏమీ యాక్షన్ లేదు. అయితే 2023లో కేంద్రం ఈ అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. కేంద్రం ఎందుకు ఈ అమెండ్మెంట్స్ తెచ్చిందంటే, కేంద్ర వాదన ఏంటంటే, ఈ యొక్క తిరుమలపాత్ జడ్జిమెంట్ తరువాత కొంత వేగ్నెస్ వచ్చింది. డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఇంటర్ప్రిట్ చేయడం చాలా కష్టం. దాంతో ఈ డీమ్డ్ ఫారెస్ట్స్ కాన్సెప్ట్ ఒక్కొక్క స్టేట్ ఒక్కో రకంగా ఇంటర్ప్రిట్ చేసింది. ఎక్కడైనా కమ్యూనిటీ ల్యాండ్స్ ఉంటే వాటిల్లో ప్రైవేట్ సెక్టర్ ప్లాంటేషన్కి ఇవ్వాలంటే అప్పుడు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ముందుకు రావటం లేదు. రాబోయే కాలంలో సుప్రీంకోర్టు ఇదంతా కూడా తిరుమలపాత్ జడ్జిమెంట్ ప్రకారం ఫారెస్ట్ కిందకే వస్తుంది అని సుప్రీంకోర్టు తీర్పిస్తే మేమేం చెయ్యాలి? అందుకని ప్రైవేట్ సెక్టర్ రావటం లేదు. కాబట్టి ఈ అమెండ్మెంట్స్ తీసుకొచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం. దాని ప్రకారం ఈ నోటిఫైడ్ ఫారెస్ట్ అలాగే రికార్డెడ్ ఫారెస్ట్ అవి మాత్రమే ఫారెస్ట్ ల్యాండ్స్ కింద పరిగణించబడతాయి. తరువాత ఈ సవరణ తెచ్చిన తరువాత సుప్రీంకోర్టుకు మళ్ళీ విషయం వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇప్పుడు విస్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. డిక్షనరీ మీనింగ్ ప్రకారం మీరు ఏవైతే ఫారెస్ట్స్ ఐడెంటిఫై చేశారో వాటన్నిటినీ మీరు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వెబ్సైట్లో ఏప్రిల్ 15 కల్లా పబ్లిష్ చేయండి అని చెప్పి విస్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది.
ఇదంతా కూడా గత కొద్ది రోజులుగా సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించి నడుస్తున్నటువంటి చరిత్ర అన్నమాట. మీకు ఇంతకు ముందే చెప్పాను, సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో 3 చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పింది. ఒకటేమో ఈ డీమ్డ్ ఫారెస్ట్స్కి సంబంధించి, రెండోదేమో ఎలక్టోరల్ బాండ్స్ని క్వాష్ చేసేయటం, మూడోదేమో చండీగఢ్ మేయరల్ ఎలక్షన్ టోటల్లీ అన్డెమోక్రటిక్ అని చెప్పి అక్కడ వేరే అభ్యర్థిని మేయర్గా డిక్లేర్ చేయటం. ఈ 3 ఈ మధ్య సుప్రీంకోర్టు తెచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పులని చెప్పచ్చు. సరే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వాలంటరీ నేషనల్ రివ్యూస్, ఈ పదాలు తరచుగా వస్తూ ఉంటాయి. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి దేశాలన్నీ కూడా కలిసి 2030 కల్లా మేము ఈ గోల్స్ని, ఇందులో 17 గోల్స్ ఉన్నాయి, 169 టార్గెట్స్ ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడాలి, ప్లానెట్ మన భూమి హ్యాపీగా ఉండాలి, మన భూమిని మనం డిస్ట్రాయ్ చేయకూడదు, న్యాచురల్ రిసోర్సెస్ని డిస్ట్రాయ్ చేయకూడదు, అలాగే ప్రాస్పరిటీ, పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అన్నటువంటి కాన్సెప్ట్తో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తీసుకురావడం జరిగింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, యుఎన్ ఎస్కాప్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, ఏషియా పసిఫిక్ రీజియన్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అంత బాగోలేదు అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వార్తల్లోకి వచ్చాయి. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా మానిటర్ చేస్తారు? దానికి ఒక ప్రాసెస్ ఉంది, వాలంటరీ నేషనల్ రివ్యూ. అంటే ప్రతి దేశం కూడా మేము ఇలా ప్రోగ్రెస్ అవుతున్నామని చెప్పి ఒక వాలంటరీ నేషనల్ రివ్యూని ఈ యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి హై లెవెల్ పొలిటికల్ ఫోరంకి సబ్మిట్ చేస్తుందన్నమాట. సరే, నేను వివరాల్లోకి వెళ్ళటం లేదు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటే ఏమిటి? మనం వింటూ ఉంటాం, కార్బన్ డైఆక్సైడ్ని బేస్గా తీసుకుంటారు, కార్బన్ డైఆక్సైడ్కి 1 అని చెప్పి, మిథేన్కి దాదాపు 30, నైట్రస్ ఆక్సైడ్కి 300, అలాగే కొన్ని కాంపౌండ్స్కి 10,000, 8,000 అలా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? సూర్యుడి నుంచి కిరణాలు వస్తాయి, మనకి రేడియేషన్ ద్వారా కిరణాలు వస్తాయి. మీకు ఇంతకుముందు 3 పదాలకి డిఫరెన్స్ చెప్పాను, కండక్షన్, కన్వెక్షన్, అలాగే రేడియేషన్. కండక్షన్ అనేటప్పటికీ మీరు ఏదైనా కాలుతున్నటువంటి ఇనుప ముక్కని పట్టుకుంటే మీ చేయి కూడా కాలిపోతుంది, అది కండక్షన్. నీళ్లు వేడి చేస్తున్నారనుకోండి, కన్వెక్షన్, వేడైనటువంటి వాటర్ పైకి వచ్చేస్తుంది, తర్వాత కింద ఉన్న వాటర్ వేడవుతుంది, అట్లా 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 తిరుగుతా ఆ నీళ్ళన్నీ వేడైపోతాయి, అది మనకి కన్వెక్షన్ కింద వస్తుంది. రేడియేషన్, రేడియేషన్కి మీడియా అక్కర్లేదు, వాతావరణం అక్కర్లేదు, వాక్యూమ్లో కూడా వస్తుంది. సో రేడియేషన్ ద్వారా సన్ రైస్ భూమిని తాకుతాయి, ఆ తర్వాత మళ్ళీ కొన్ని రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఒకవేళ ఐస్ ఉందనుకోండి, అక్కడ స్నో ఉందనుకోండి, ఎక్కువ రేస్ రిఫ్లెక్ట్ అయిపోతాయి. అందుకే మనకి ఐస్కి స్నోకి హై ఎల్బెడో అంటాం. ఒకవేళ బ్లాక్ షర్ట్ వేసుకున్నారనుకోండి, అలాగే బ్లాక్ సాయిల్ ఉందనుకోండి, ఎక్కువ రేస్ అబ్జార్బ్ అయిపోతాయి, అబ్జార్బ్ అయిపోయి కొన్ని రేస్ పైకి వెళ్ళిపోతాయి, ఇంతవరకు ఇబ్బంది లేదు. అయితే ఈ హీట్ని ఏదైతే అబ్జార్బ్ చేసిందో భూమి మీద ఉన్న కాంపోనెంట్స్, రోడ్లు కావచ్చు, కాంక్రీట్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఇవన్నీ అబ్జార్బ్ చేసి ఆ తరువాత రిలీజ్ చేస్తూ ఉంటాయి హీట్ని. అర్థమైంది కదా? దాన్ని రీరేడియేటెడ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటాం. ఇన్ఫ్రారెడ్ అనగానే వేడికి సంకేతంగా చూడాలి మీరు. రీరేడియేటెడ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏదైతే ఉందో అది గాలిలోకి వదులుతూ ఉంటే గాలిలో ఉన్నటువంటి, వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అలాగే ఇతరితర హైడ్రోఫ్లోరో కార్బన్స్ కావచ్చు, నైట్రస్ ఆక్సైడ్ కావచ్చు, ఇవన్నీ ఈ వేడిని పట్టుకొని భూమి మీద టెంపరేచర్ని పెంచుకుంటూ పోతూ ఉంటాయి. 2023లో భూమి మీద టెంపరేచర్ 1.5 డిగ్రీల సెల్సియస్ ప్రీ ఇండస్ట్రియల్ ఎరాతో పోలిస్తే పెరిగింది అని మనం నేర్చుకున్నాం. తర్వాత గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటే ఏంటంటే 100 సంవత్సరాల కాల పరిమితిని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే ఒక్కొక్క గ్యాస్ ఎంత పొటెన్షియల్ ఉంది ఆ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, రీఎమిటెడ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని క్యాచ్ చేయడానికి అనేటువంటిదే ఈ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. తర్వాత ప్రశ్న, బయోచార్
బయోచార్ అంటే ఏమిటి? పైరోలసిస్ ప్రాసెస్ ద్వారా మీరు స్టబుల్ని తీసుకున్నారనుకోండి, అంటే అగ్రికల్చరల్ వేస్ట్ని తీసుకుని దాన్ని ఆక్సిజన్ దాదాపుగా లేకుండా కట్ చేసి సాధ్యమైనంత వరకు 400-500 డిగ్రీల సెల్సియస్కి మీరు దాన్ని యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ దాన్ని 450 డిగ్రీల సెల్సియస్కి ఎక్స్పోజ్ చేశారనుకోండి, దీన్ని ఏమంటారు? పైరోలసిస్ ప్రాసెస్ అంటారు. ఇలా చేసినప్పుడు మీకు ఈ బయోచార్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లో ఆర్గానిక్ కార్బన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది డీకంపోజ్ అవ్వదు. దీని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ మొక్కకి బయోచార్ వేశారనుకోండి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎక్కువసార్లు మీరు నీళ్లు పెట్టవలసిన అవసరం లేదు. తర్వాత ఇది మైక్రోబియల్ యాక్టివిటీని పెంచుతుంది. మైక్రోబ్స్ ఎక్కువ ఉంటే ఏరేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్లాంట్స్ అక్కడున్న న్యూట్రియంట్స్ని తీసుకోగలుగుతాయి ఈజీగా. తర్వాత బయోడిగ్రేడ్ అవ్వడానికి దాదాపు 800 సంవత్సరాలు పడుతుంది కాబట్టి సాయిల్లో అలాగే ఉంటుంది. తర్వాత ఇక్కడ దాన్ని ఫైన్ పౌడర్గా చేస్తే ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్గా కూడా వాడచ్చు. వాటర్ ప్యూరిఫైయర్గా కూడా బయోచార్ని వాడచ్చు. ఈ ప్రాసెస్ ఏంటంటే పైరోలసిస్. తర్వాతి ప్రశ్న, డెడ్ జోన్స్ ఇన్ సీస్ అండ్ ఓషన్స్. ఇది అర్థమయ్యే ముందు మీకు ఇక్కడ చూడండి, ఇదంతా ఆల్గల్ బ్లూమ్స్ అంటాం. సముద్రాల్లో కొన్ని ప్రాంతాల్లో, అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్కి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో బాగా ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి ఎఫ్లూయెంట్స్, నైట్రేట్స్ కావచ్చు, ఫాస్ఫేట్స్ కావచ్చు, ఇతరితర కాంపోనెంట్స్ కావచ్చు, అవన్నీ సముద్రంలోకి వదిలేస్తుంటారు. అలాగే మనం ఫెర్టిలైజర్ వాడతాం, సింథటిక్ ఫెర్టిలైజర్ వాడతాం అగ్రికల్చర్ ల్యాండ్స్లో. ఈ ఫెర్టిలైజర్ ఏదైతే వాడతామో ఆ ఫెర్టిలైజర్లో 30% మాత్రమే ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. మిగతా 70% వేరువేరు రూపాల్లో వెళ్ళిపోతుంది. అందులో కొంత భాగం సర్ఫేస్ రన్ ఆఫ్ రూపంలో నైట్రేట్స్ కావచ్చు, ఫాస్ఫేట్స్ కావచ్చు, సముద్రాల్లోకి వెళ్ళిపోతాయి. అర్థమైంది కదా? సముద్రాల్లోకి ఇలా అగ్రికల్చర్ నుంచి వెళ్ళిపోవటం, ఇండస్ట్రీస్ నుంచి వెళ్ళిపోవటం, వీటన్నిటి మూలంగా ఏమవుతుందంటే సముద్రంలో నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలా పెరగటం వల్ల మైక్రోస్కోపిక్ ఆల్గే, ఫైటో ప్లాంక్టన్స్ అంటాం. ఫైటో ప్లాంక్టన్స్ ఫాస్ట్గా గ్రో అయిపోతాయి. దీన్ని మనం ఆల్గల్ బ్లూమ్ అంటాం. తర్వాత ఏమవుతుంది? ఆల్గే చనిపోతుంది. చనిపోయి ఆ ఓషన్ సీస్లో కిందకి చేరుతుంది. అక్కడ దీన్ని డీకంపోజ్ చేయడానికి బ్యాక్టీరియా కావాలి. ఆ బ్యాక్టీరియా ఈ డీకంపోజ్ చేసే ప్రాసెస్లో ఆ సముద్రాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసేస్తాయి. ఆక్సిజన్ డిప్లేషన్ జోన్స్గా తయారు చేస్తాయి. ఆక్సిజన్ డిప్లేషన్ జోన్స్గా తయారు చేశాయనుకోండి, అప్పుడు కొన్ని రకాల మెరైన్ క్రియేచర్స్ బతకలేవు. కాబట్టి మీకు ఇప్పుడు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఆల్గల్ బ్లూమ్స్ ఎలా తయారవుతాయి, అలాగే ఓషన్ డెడ్ జోన్స్ అంటే ఏమిటి అని చెప్పి. తర్వాత 2017వ సంవత్సరం తరువాత ఏదైనా థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి సంబంధించినటువంటి పొల్యూషన్ నార్మ్స్ ఇక్కడ ఇచ్చాను. ఇవి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కంపాటబుల్గా ఉన్నాయి. కానీ ఇబ్బంది ఏంటంటే 2017 కంటే ముందు థర్మల్ పవర్ ప్లాంట్స్ చాలా ఎస్టాబ్లిష్ అయ్యాయి. వాస్తవంగా చూస్తే 2017 తర్వాత ఎస్టాబ్లిష్ అయిన థర్మల్ పవర్ ప్లాంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంతకుముందు చాలా ఎక్కువ, వాటికి నామ్స్ లేవు. అయితే వాటికి ఒక కాల పరిమితి ఇచ్చి 2022 కల్లా, 24 కల్లా, 26 కల్లా ఇట్లా మీరు ఈ నామ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా చాలా పవర్ ప్లాంట్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ టార్గెట్ని కూడా కేంద్రం పొడిగించుకుంటూ పోతోంది. తర్వాత ఇక్కడ చూడండి, పర్టిక్యులేట్ మ్యాటర్ మీ అందరికీ తెలుసు. PM 2.5 లోపలికి వెళ్ళిందనుకోండి చాలా డేంజర్, అది రక్తంలోకి వెళ్ళిపోతుంది. అందుకే PM 2.5 కాన్సన్ట్రేషన్ ఉంటే హ్యూమన్ హెల్త్ చాలా కష్టం. తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఈ రెండింటి మూలంగా, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ మూలంగా యాసిడ్ రెయిన్ వస్తుంది.
మీ అందరికీ తెలుసు థర్మల్ పవర్ ప్లాంట్స్ పక్కనున్న ప్రాంతాల్లో యాసిడ్ రెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉందని. అందుకే ఈ రెండింటిని కూడా నామ్స్ ప్రకారం బాగా తగ్గించారు. తర్వాత మెర్క్యూరీ, కోల్లో మెర్క్యూరీ ఉంటుంది కదా, ఆ మెర్క్యూరీ ఇక్కడ కోల్ బర్న్ చేసినప్పుడు ఆ పొగ గొట్టం ద్వారా బయటకు వస్తుంది. మెర్క్యూరీ హ్యూమన్ హెల్త్కి చాలా డేంజరస్. అందుకే దాని కాన్సన్ట్రేషన్ కూడా తగ్గించాలి. అంటే పొగ గొట్టాల ద్వారా బయటికి వచ్చేటువంటి పొగలో ఇంతకు మించి ఉండకూడదు. మీరు ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ తీసుకుంటారో తీసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇంకోటి చూడండి, కోల్ని డర్టీ ఫ్యూయల్ అని ఎందుకంటారు చూడండి. టోటల్ పర్టిక్యులేట్ మ్యాటర్ ఎమిషన్స్, మొత్తం ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి పర్టిక్యులేట్ మ్యాటర్ ఎమిషన్స్లో థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచే 50-60% వస్తున్నాయి. అలాగే మెర్క్యూరీ ఎమిషన్స్ కూడా, అందుకే డర్టీ ఫ్యూయల్ అంటారు. తర్వాత న్యాచురల్ సోర్సెస్, మిథేన్. మీ అందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ దాదాపు 28 నుంచి 32 ఉంటుంది. ఈ మిథేన్ ఏదైతే ఉందో న్యాచురల్గా వెట్లాండ్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే అండర్ గ్రౌండ్ డిపాజిట్స్, అండర్ గ్రౌండ్ కోల్ డిపాజిట్స్ నుంచి కావచ్చు, ఇతరితర ఫాసిల్ ఫ్యూయల్ రిలేటెడ్ డిపాజిట్స్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత మూడోది వల్కనిక్ ఎరప్షన్స్. ఈ 3 న్యాచురల్ సోర్సెస్. ఇక ఆంథ్రోపోలాజికల్ సోర్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, డిస్ట్రిబ్యూషన్, హ్యాండ్లింగ్, ఫాసిల్ ఫ్యూయల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, ప్రాసెస్ చేయటం, ఇక్కడ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత క్యాటిల్ డైజెషన్, ర్యూమినేషన్ ప్రాసెస్లో మిథేన్ రిలీజ్ చేస్తాయి. అలాగే రైస్ ఫీల్డ్స్, అలాగే పర్మాఫ్రాస్ట్ ఆర్కిటిక్ రీజియన్లో మెల్ట్ అయిపోతుంది, దాన్ని థాయింగ్ అంటాం. అలాగే సీవేజ్ డంప్స్, అలాగే ల్యాండ్ ఫిల్స్ విత్ గార్బేజ్, వీటన్నిటి మూలంగా ఆంథ్రోపోలాజికల్ సోర్సెస్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఫారెస్ట్ ఫైర్స్ ప్రధానమైన కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే లైట్నింగ్, వాటి ద్వారా అవుతాయి. తర్వాత క్యాంప్ ఫైర్స్ పెట్టుకుంటారు కొంతమంది. ఇంకోటి జాంబీ ఫైర్స్, కొన్ని ప్రాంతాల్లో ఇవి కింద అంటే మనకు కనపడవు, భూమి లోపల జాంబీ ఫైర్స్ ఉంటాయి, ఎప్పుడో పైకి వస్తాయి. ఆ తర్వాత ఫారెస్ట్ మండుతూ ఉంటుంది. తర్వాత ఫారెస్ట్ ఫైర్స్ వల్ల డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఇచ్చాను, మీరు చూడండి. 3-4 పాయింట్స్ ఉన్నాయి. ఈరోజుతో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ముగిస్తున్నాం. రేపు ఎకానమీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.